పద్మశాలి, జై చేనేత, జై మహిళా శక్తి. ఈనాటి సభకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభను అధ్యక్షత వహించినటువంటి మన కామర్తప్ మురళి, రిసెప్షన్ కమిటీ చైర్మన్, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, శ్రీధర్ శంకర్వార్ గారు, మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు మన అన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు అక్క గుండు సుధారాణి గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు అందరికీ పేరు పేరున అది అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ కార్యవర్గులు, మరియు వేదిక ముందున్నటువంటి మా వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి, అలాగే 18 ప్రాంత సంఘాల నుండి విచ్చేసినటువంటి మా పద్మశాలి కుల బాంధవులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, మహిళా మనులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరికీ చాలా పెద్ద పండుగ. అందుకని చెప్పేసి మా మహిళలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక బతుకమ్మ లెఫ్ట్ సైడ్ ఉన్నది, 3 రంగుల బతుకమ్మ, అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగంతో. మీరు ఒక్కసారి ఆ బతుకమ్మను అబ్జర్వ్ చేయండి. పైన వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళల ప్లకార్డ్స్ ఉన్నాయి, అంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఒక శివలింగం ఉన్నది, పూలతోటి అలంకరించడం జరిగింది. మా గడ్డం జగన్నాథం అన్న వాళ్ళ కోడలు కీర్తన తన ఇనిషియేట్ తీసుకొని ఇంత చక్కగా చేసింది. ఒక్కసారి తనకి అభినందనలు. అలాగే మేము నారాయణగూడ పద్మశాలి సంఘం నుంచి మీడియా విభాగం, మహిళా విభాగం, యూత్ విభాగాల నుంచి మేము బైక్ ర్యాలీలు నిర్వహించాము. బొమ్మ ప్రవల్లిక, వర్ణలీల వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ బైక్ ర్యాలీలు చేశాము. సో బతుకమ్మలు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి బతుకమ్మలు, బోనాలు. సో మా మహిళా మనులందరికీ హ్యాట్సాప్. అలాగే ఈ ముఖ్యంగా ప్రపంచానికి నాగరికత అందించిన వాళ్ళు ఎవరు అంటే మన చేనేత వాళ్ళు, మన నేత అన్న. సో అన్న, మా చేనేత ఇప్పుడు మన మంత్రివర్యులు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా చేనేత బంధుమిత్రుల రుణమాఫీ చేయాలని చెప్పేసి, మరియు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయన్న, అవి వాళ్ళ చేనేత కార్మికులకు సహకారాన్ని అందిస్తాయి కాబట్టి అవి ఎలక్షన్స్ లేక కుంటుబడి ఉన్నాయి. చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. అలాగే చేనేతకు సంబంధించిన ఇంతకుముందు స్కీమ్స్ అన్నీ ప్రవేశపెట్టండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక వినతి, 5% జిఎస్టీని తొలగించాలని చెప్పేసి. ఈ ప్రభుత్వానికి ఇంకొక నివేదిక ఏంటి అంటే, అన్న కార్పొరేషన్స్ ఉన్నాయి, మా పద్మశాలి బాంధవులు చాలామంది ఉన్నారు, నాయకులు, పటిష్ట నాయకత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. సో మా ఆ 3 కార్పొరేషన్లు మా సంఘం నాయకులకు, అలాగే మా మహిళలకు, మా చేనేత వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాబో స్థానిక ఎలక్షన్లో మా పద్మశాలీలకు, మా ఈ గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలకు కానీ రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే స్థానిక ఎలక్షన్లో మా పద్మశాలీలకు అన్ని స్థానాలలో సీట్లు కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై మహిళా శక్తి.